2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అమ్మ. మనీ మంత్ర 772వ ఎపిసోడ్. చాలామంది సంకల్పాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను కొన్ని ఏండ్ల నుంచి చేస్తూ ఉన్నాను, నాకు నెరవేరట్లేదు, నాకంటే మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళు మొన్న ఇందులోకి వచ్చిన వాళ్ళకి అనుకున్నది జరుగుతుందని చెప్తూ ఉంటుంటారు. నా సంకల్పం విశ్వం వినట్లేదా అని కూడా అంటూ ఉంటారు. ఏంటంటారు అసలు, ఎందుకు అలా డిలే అవుతుంది? చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నా పని అవ్వట్లేదు, నా కోరిక నెరవేరట్లేదు. నిన్న మొన్ననే వచ్చిన వాళ్ళకి అవుతుంది. ఇది ఎట్లా ఉంటుందంటే, ఆ అమ్మాయి నాకు అడిగిన ప్రశ్న, నేను కొత్తగా ఈ మధ్య మన వీడియోలు అవి చూసే స్టార్ట్ చేశాను. ఉన్న పలంగా నాకు కోరిక నెరవేరాలని అంటే చాలా రోజుల నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. తను అడిగింది ఆపోజిట్గా ఉంది. ఓకే, మీరు అడిగింది. నేను చెప్పేది చాలా కొద్ది రోజులే అయింది. నా అఫర్మేషన్లు, నేను మెడిటేషన్లు మీరు చెప్తున్నట్టుగా నేను బ్రహ్మముహూర్తంలో లేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. నాది వినడానికి లేట్ అవుతుందా? వాళ్ళ ఆలోచన అలా ఉంటే వీళ్ళది ఇలా ఉంటుంది. వాళ్ళు చాలా రోజుల నుంచి చేస్తున్నాము అవ్వట్లేదు అనడానికి ఆన్సర్ ఏమంటే, ఒకసారి సరి చూసుకోవాలి, ఎక్కడ మీది లోపం జరుగుతుంది. అన్నీ సరిగ్గానే చేస్తున్నప్పుడు జరగదంటూ ఏది ఉండదు, ఖచ్చితంగా జరిగే తీరాలి. మీ నమ్మకము, మీరు చెప్పే సంకల్పాలు, మీరు చేసే టైము, సేమ్ ప్లేస్లో మెడిటేషన్లు చేయడము, అన్నీ తూచా తప్పకుండా చేసినప్పుడు జరగాల్సిందే. అన్నింటిని మించి జరుగుతలేదు అనే దానికి ఒక్కటేమంటే అనుమానం, జరుగుతుందా లేదా అన్న ఒక చిన్న డౌట్. 100కి 100 చేసి కూడా ఇంత చేశాక కూడా అవుతుందా అనేది. ఎక్కడ కూడా మన సంకల్పాలను సరిగ్గా తీసుకెళ్తున్నప్పుడు, మనకు కావాలి అని కోరుకుంటున్నవి అన్నింటికన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా నమ్మకమే ముఖ్యము. ముందు మీరు సంకల్పాలను మొదలెట్టేటప్పుడు ఎంత నమ్మకంగా మొదలుపెట్టి చేస్తున్నారో, జరిగిపోయింది అని మన ఊహా చిత్రాన్ని పెట్టుకునే కదా మనం స్టార్ట్ చేస్తున్నాం. అట్లాంటిది మొత్తం అయిపోయిన తర్వాత జరుగుతుందా లేదా, ఎవరైనా అడ్డొస్తారా? ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లో ఇతరులను మధ్యలో చేర్చి, అంటే త్రికోణంగా వేరే వ్యక్తి మీద ఆధారపడింది ఉండొచ్చు. ఏదైనా డైరెక్ట్గా మనమే కోరుకోవాలి. ఇంత డబ్బు నాకు కావాలి, 20,000 లేదా ₹1,00,000 నాకు కావాలి అని అనుకున్నప్పుడు, వేరే వాళ్ళ ద్వారా ఈ బిజినెస్ నేను చేస్తున్నాను కానీ అతని నుంచి రావాలి, నాకు డబ్బు రావాలి చేయడానికి. అంటే వాళ్ళు అతను అక్కడ ఒప్పించాలి, అటువైపు నుంచి నాకు రావాలి. ఇది ఉంటుంది కదరా బిజినెస్ లో. నాకు డిపెండెంట్ అవ్వడం అనేది అలవాటుగా ఉంటుంది. 3 త్రికోణంగా ఉంటుంది, డైరెక్ట్ గా కాకుండా మధ్యలో వేరే వాళ్ళతో అతని ద్వారా రావాలి లేదా ఆవిడ ద్వారా రావాలి, అట్లా ఏమీ అక్కర్లేదు. మీకు వచ్చేది ఇప్పుడు బాస్ ఉన్నారు, ఆయననే ఇస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా దొరికింది. బాస్ ఉన్నారు, మీకు రావాల్సింది ఆయనే ఇస్తారు. మీకు సాలరీ పెరగాలన్నా అతని నుంచే పెరుగుతుంది. కానీ నాకు బాస్ పెంచాడు అని కాదు కదా సంకల్పం. మీరు అది కాదు, డైరెక్ట్ ముఖాముఖి విశ్వంతోనే మాట్లాడాలి. ముఖాముఖి, నేను ఇంత సాలరీ ఈ నెలలో నేను ఇంత పెంచాలనుకుంటున్నాను, నాకు ఇంత మొత్తంలో నాకు రావాలని నేను కోరుకుంటున్నాను. అది నాకు అలాగే జరిగింది. ఉన్న జీతం కన్నా మాకు ఎక్కువ పెరిగి వచ్చింది. ఏదో 4-5 నెలల తర్వాత పెరగాల్సింది కూడా నెక్స్ట్ నెలలోనే పెరుగుండొచ్చు. ఇది నేను అంటే ఈ త్రికోణంగా అనేది బాస్ గురించి ఉద్దేశించి అడగకూడదు. విశ్వంతో వచ్చేది అతని చేతులతోనైనా మీరు చెప్పుకునేది విశ్వంతోనే చెప్పుకోవాలి, విశ్వంతోనే మాట్లాడాలి. సంభాషణ అనేది విశ్వంతోనే కొనసాగించాలి. తెలుసు కదా, మన అంతర్చేతన అలా వింటూ ఉంటుంది. నువ్వేం చెప్తున్నావు, మీరు ఎక్కడుంటే అక్కడ, ఇక్కడ ఇంత సూది మొనంత గ్యాప్ లేకుండా విశ్వం అంతా వ్యాపించి ఉంది కదా. అదొక్కసారి మీరు ఇలా అనుకోండి, మీరు ఇక్కడున్నారా, ఇక్కడుందా, ఎక్కడైనా ఉంది, మనకు కనబడదు అంతే. ఏది చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంది, ఏది చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంది. మనకు చెప్పడం రావడం లేదు, ఏదో చిన్న పొరపాటు చేస్తున్నాం అంతే. అంటే అన్ని రోజులుగా నేను చేసుకుంటూ వస్తున్నాను అంటే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు ఏదైనా పొరపాటు చేస్తున్నారేమో ఒకసారి గమనించండి. ఇక్కడ నేను అనుమానం పెడుతున్నానా, కరెక్ట్గా చెప్పడం లేదా మధ్యవర్తిని ఎవరైనా మధ్యలో ఉంచుతున్నానా, ఏమీ వద్దు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయండి. పోయిన సంవత్సరం పోయింది, గతం గతహ, మళ్ళీ దాని గురించి వద్దు. ఇప్పుడు అన్నీ కరెక్ట్గా చూసుకొని సేమ్ టైంలో సేమ్ ప్లేస్లో మీరు చేయాల్సిన అఫర్మేషన్ను నీట్గా రాసుకొని 1-4 సార్లు చదివి, నేను ఇది పొంది ఉన్నాను, డబ్బు, బంగారం, ఇల్లు, కారు, ప్రతిదీ నేను ఇది పొంది ఉన్నాను అన్న పూర్తి నమ్మకంతో, పొందిన తర్వాత ఉండాల్సిన విజువలైజేషన్తో స్పష్టంగా
దాన్ని అనుకున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. Yes. ఇంకో ప్రశ్న ఏంటి, వాళ్ళది ముందు అవుతుందేమో నాది అవ్వదేమో. అట్లేం ఉండదు. ఇదేమి క్యూ కాదు, ముందుగా వెళ్ళిన వాళ్ళు ముందుగా వెళ్ళేసి తీసుకోవడానికి. విశ్వం దృష్టిలో అందరూ సమానమే, అంతా ఒకటి, ఎక్కడ ఏమీ లేదు. అందరిలో ఉన్న ప్రేమతత్వము, అందరిలో ఉన్న విశ్వం నుంచి తీసుకునే ఆకర్షణ అందరిలో సమానంగానే ఉంటుంది. నిన్నటికి నిన్న మీరు అనుకొని, అంటే కొత్తగా ఏది తెలియకుండా నాకు ఫోన్ చేసిన ఒక అబ్బాయి ఎవరైనా కావచ్చు, 3 రోజుల్లోనే నాకు రిజల్ట్ కావాలని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి నేను చెప్పే పద్ధతి, మీరు ఇలా కోరుకోండి, ఇంత నిష్టగా ఉండండి. ముందు కావాల్సింది స్వచ్ఛంగా, ఇంకేమీ లేదు. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లోపల ఒకటి పెట్టేసుకొని పైకి అది అట్లా వద్దు. స్పష్టతతో మాట్లాడి నీతిగా క్లారిటీగా అడిగినప్పుడు మీరు 3 టైంలు వాళ్ళకి, నేను 3 రోజుల కంటే కనీసం 3 టైంలు చేయండి. బ్రహ్మముహూర్తంలో ఒకసారి, రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒకసారి, మళ్ళీ ఉదయం బ్రహ్మముహూర్తంలో ఒకసారి, నిద్రపోతున్నప్పుడు అప్పచెప్పండి. కనీసం 3 రోజులకైనా మీకు చెప్పుకునేది, అంటే అది వస్తుందా అంటే వస్తుంది. వీళ్ళ నమ్మకం ఏమంటే కనీసం ఈ 3 రోజుల్లో 2 కనీసం 6 టైంలు అయినా నేను స్పష్టంగా చేశాను, అమ్మ చెప్పినట్లు నేను చేశాను, కాబట్టి 4వ రోజు నాకు వచ్చే తీరుతుంది అన్న నమ్మకం బలంగా ఉంటుంది. నమ్మకము, ఈ సంకల్పాలకు ఆ నమ్మకం కూడా తోడైనప్పుడు అది వచ్చే తీరాలి. ఇంకా అంటే వాళ్ళ టైం అంతే ఉంది, ఇంకా టైం లేదు కదా. అలా జరిగిన వాళ్ళు కూడా ఉన్నారమ్మా. కాబట్టి మీరు ఇలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. సంవత్సరాల ముందున్న వాళ్ళైనా, మీరు నిన్న మొన్ననే మన సబ్జెక్టు తెలుసుకొని వచ్చిన వాళ్ళైనా ఏం తేడా లేదు. చాలామందికి ఈ అనుమానం ఉంది, వాళ్ళు ముందున్నారేమో. ఎవ్వరు ఎక్కడ ముందు లేరు, అందరూ సమానమే. సినిమాలకు వెళ్ళినప్పుడు ముందు టికెట్లు, వెనక టికెట్లు కావచ్చు, చాలా డబ్బున్న వాళ్ళు, లేని వాళ్ళు ఎవరు వచ్చినా ఒకరిద్దరిని కూర్చోబెట్టి సినిమా స్టార్ట్ చెయ్యరు. అందరూ వచ్చాకే. ఇంకా అప్పటి కాలంలో అయితే జనగణమన పాడుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు లేచి నిలబడాల్సిందే, దాన్ని వినాల్సిందే, ఆ తర్వాతనే సినిమా స్టార్ట్ అవ్వాల్సిందే. అందరూ అదే రకంగా చూడాలి, అదే రూల్ అందరికి ఉంటుంది. విశ్వం విషయంలో కూడా అందరికీ అదే వర్తిస్తుంది. ఒక వెనక ముందు ఏమీ లేదు, అందరూ సమానమే, అందరినీ ఒకే కోణంలో చూడబడుతుంది. ఇట్స్ వండర్ఫుల్ ఎపిసోడ్. సో సంకల్పం చేసేటప్పుడు మన మీదే ఆధారపడి ఉంటుంది, వెనక ముందు అనేది ఏమీ ఉండదు. ఎలా చేస్తున్నాం అన్నదే సంకల్పం యొక్క నెరవేరడానికి ముఖ్య ఉద్దేశం ఉంటుంది. సో చాలా మంది మీ క్లాసెస్ గురించి అడుగుతూ ఉన్నారు. మేము క్లాసెస్కి అటెండ్ అవ్వాలనుకుంటూ ఉన్నామమ్మా, ఒకసారి లైవ్లో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నామని అడుగుతూ ఉంటుంటారు. క్లాస్ ఎప్పుడు పెట్టబోతున్నారు ఏంటి? మళ్ళీ మన క్లాసు జూన్ 21న మన క్లాస్ పెడుతున్నామమ్మా. వాటికి మన వీడియోలో కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేస్తే మా టీం వాళ్ళు ఏ డౌట్స్ ఉన్నా వాటన్నింటినీ క్లియర్ చేసి మీకు అన్నింటికి ఆన్సర్లు చెప్తారు. షూర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.